హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత ఆ స్వీట్స్ డబ్బాలు ఓపెన్ చేసి చూస్తుంది. అందులో సున్నుండలు, రవ్వ లడ్డులు ఉంటాయి. చాలా స్మెల్ వస్తున్నాయి అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఇక రామ్, ప్రీతిలు కూడా అక్కడికి వస్తారు. వచ్చి చూసి, అబ్బా సున్నుండలు, రవ్వ లడ్డులు నాకు చాలా ఇష్టం అని తీసుకొని తినబోతూ ఉండగా జన, మహాలక్ష్మి వస్తారు. ఆగు రామ్, ఎవరు తెచ్చారవి, నువ్వు కొన్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు సీత, ఎవరో వచ్చి ఇంటింటికి అమ్ముకుంటున్నారు, డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు ఈ స్వీట్స్ ఇచ్చి అని అనటంతో మహాలక్ష్మి అంటుంది, అలా ఎలా తీసుకున్నావు, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇస్తే తీసేసుకుంటావా, అది కూడా డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయారంటున్నావు అని ప్రశ్నించటంతో, ఏదైనా అర్జెంట్ పని ఉంది వెళ్ళారేమో, మళ్ళీ వస్తున్నారులే అని సీత అంటుంది. ఎలా తీసుకున్నావు, అవి ఎలాంటివో ఏంటో అని మహాలక్ష్మి అంటుంది. ఇక రామ్ అయితే సున్నుండలు, రవ్వ లడ్డులు పిన్ని అని చెప్తూ ఉంటాడు. జన అంటాడు, సుమతి చేసేది వీళ్ళ చిన్నప్పుడు వీళ్ళకి ఇష్టమని అని సుమతిని తలుచుకుంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అంటుంది, ఇప్పుడు సుమతి వీళ్ళ కోసం వచ్చి ఇచ్చిందంటావా ఏంటి అని జనాని అడుగుతూ ఉంటుంది. లేదు మహా, ఆ స్వీట్స్ చూడగానే సుమతి గుర్తుకు వచ్చింది అని జన అనటంతో మహాలక్ష్మి అంటుంది, కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలి, లేకపోతే పీడకలగా మారిపోతాయి అని చెప్పడంతో, సుమతి అత్తయ్య గురించి మీకేమైనా పీడకల వచ్చిందా ఏంటత్తయ్య అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, రామ్, ప్రీతి మీరు తినద్దు, ఇందులో ఏమైనా కలిపిందేమో, ఆవిడ దొంగేమో అని చెప్పడంతో సీత అంటుంది, ఆవిడ అలాంటి వారులాగా కనిపించలేదు, బ్రతికి చెడిన మనిషిలాగా అనిపించారు అని అనటంతో మహాలక్ష్మి, నువ్వేమైనా స్కాన్ చేసావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సీత, ఆవిడ మొహం కనిపించలేదు కానీ మాట మంచిగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, అలాగే తీయగా మాట్లాడతారు, తడిగుడ్డతో గొంతు కోసే రకం వాళ్ళు అని చెప్పడంతో, అది నువ్వే అత్తయ్య, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావా అని సీత మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, దారిన పోయేవాళ్ళు వచ్చినవన్నీ తెచ్చి స్వీట్స్ ఇస్తే మా ఇంట్లో ఎవరు తినరు, కావాలంటే ఈ సిటీలోనే ద బెస్ట్ స్వీట్స్ నేను షాప్ నుంచి తెప్పిస్తాను, కావాలంటే నువ్వు తిను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు సీత, నేను తింటాను అని ఇక ఆ స్వీట్స్ని తీసుకొని టేస్ట్ చేస్తుంది. అబ్బా, అమృతంలా ఉన్నాయి, మా అమ్మ చేసిన వాటికంటే ఇంకా చాలా బాగున్నాయి, ఆవిడెవరో కానీ దేవతలా వచ్చి ఇచ్చారు అని చాలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది. ఇక రామ్కి నోరు ఊరుతూ ఉంటుంది. మీరు కూడా తినండి అని చెప్పి సీత అనటంతో రామ్ కూడా టేస్ట్ చేస్తాడు. అబ్బా, చాలా బాగున్నాయి, చిన్నప్పుడు తిన్న టేస్ట్ లాగా ఉన్నాయి అని తింటూ ఉంటాడు. ప్రీతి కూడా టేస్ట్ చేస్తుంది, చాలా బాగున్నాయని చెప్పడంతో సీత, మీరు కూడా తినండి మావయ్య అని చెప్తూ ఉంటుంది. మహా చూస్తే అని జన అనటంతో, ఆవిడ వచ్చేలోపు తినేయండి మావయ్య అని చెప్తూ ఉంటుంది. ఇంకా జన కూడా టేస్ట్ చేస్తారు. అచ్చు సుమతి చేసినలానే ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. రామ్ చెప్తాడు, డబ్బుల కోసం వస్తే ఇంకా కొంచెం స్వీట్స్ తీసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ చాలా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. సుమతిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇక ఇక్కడ మధు ఫైల్స్ తీసుకొని నడుస్తూ ఉండగా రేవతి చూసుకోకుండా గుద్దేస్తుంది. ఫైల్స్ అన్నీ కింద పడిపోతాయి. రేవతి సారీ చెప్పి ఆ ఫైల్స్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మధు అయితే పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నారా, చూసుకోని అవసరం లేదా అని అరవటంతో రేవతికి చాలా కోపం వస్తుంది. ఫైల్స్ విసిరేస్తుంది కోపంతో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, కళ్ళు నెత్తికెక్కింది నీకు, నాకు కాదు అని చెప్పడంతో మధు అయితే, ఏంటి ఫైల్స్ విసిరేస్తావా, ఎంత పొగరు నీకు అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు రేవతి చెప్తుంది, పొగరు అన్నావంటే చెంప పగిలిపోతుంది, నేను మర్యాదగా ఫైల్స్ తీసి ఇచ్చాను, నువ్వే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనటంతో మధు అంటుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నానని నీకు ఆ సీతకి జలసి, ఆ సీతతో పాటు నువ్వు కూడా నన్ను శత్రువులానే మాట్లాడుతున్నావు అని చెప్పడంతో రేవతి అంటుంది, నేను ఇంటి ఆడపడుచుని, నువ్వే ఇంట్లో ఉంటున్నావు, నువ్వు గెస్ట్వి అని చెప్పడంతో మధు అంటుంది, నేను గెస్ట్నా, నువ్వు పెళ్ళి అయిపోతే బయటకు వెళ్ళవలసిన దానివేగా, పెళ్ళి గిల్లి లేకుండా ఎన్నాళ్ళు ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. రేవతికి చాలా కోపం వస్తుంది. నీకు అనవసరం అని చెప్పడంతో మధు అంటుంది, పెళ్ళి చేసుకొని సంసారం చేసే ఉద్దేశం నీకు ఉన్నట్టుగా లేదులే, అయినా
నీలాంటి పొగరున్న ఆడదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారులే, పెళ్ళికి పనికిరావులే అని చెప్పడంతో రేవతికి చాలా కోపం వచ్చి కొట్టబోతూ ఉంటుంది మధుని. ఇక మహాలక్ష్మి, జన అందరూ వస్తారు. రేవతి చేయి పట్టుకొని కొట్టకుండా ఆపేస్తుంది. ఏం చేస్తున్నావు రేవతి, మధుని ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. తను అన్న మాటలకి నరికి పూగులు పెట్టాలి అని కోపంగా తిడుతూ ఉంటుంది. ఏమన్నావు మధు అని జన అడుగుతూ ఉంటాడు. నేనేమీ అనలేదు, తనే కావాలని డాష్ ఇచ్చి ఫైల్స్ విసిరేసింది, నన్ను అంటుంది అని చెప్పడంతో రేవతి అంటుంది, అబద్ధాలు చెప్తే చంపేస్తా అని కోప్పడుతూ ఉంటుంది. గిరి అంటాడు, గెస్ట్తో నీకేంటి గొడవ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు రేవతి అంటుంది, ఇది గెస్ట్ కాదు గోస్ట్ అని చెప్పడంతో మధు, నన్ను అది ఇది అన్నామంటే బాగోదని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అతిథికి మర్యాద ఇవ్వాలి అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే సీత ఎక్కడా అని అడుగుతూ ఉండగా రేవతి అంటుంది, ఇది ఈ ఇంట్లో ఉండకూడదు, ఎప్పుడు పోతుందో అని చెప్పి ఏ గుడికో మొక్కుకోవడానికి వెళ్ళి ఉంటుంది అని చెప్పడంతో మహా కోపంగా, ఆపు రేవతి, మధు నా మనిషి, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అని చెప్తూ ఉంటుంది. మర్యాద ఎదుటి వారిని బట్టే ఇస్తారు అని రేవతి అంటుంది. మహా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అని చెప్తూ ఉంటుంది రేవతికి. నువ్వే నేర్చుకో పద్ధతులన్నీ, మధు ఆఫీస్కి టైం పాస్కి రావట్లేదు, వర్క్ చేయడానికి వస్తుంది, నా తర్వాత వర్క్ అంతా తనే చూసుకుంటుంది అని చెప్పడంతో మరి మీరంతా ఏం చేస్తున్నారు ఆఫీస్కి ఇంటి కోడలైన సీతని తీసుకువెళ్ళాలి కానీ మధుని కాదు అని రేవతి చెప్తుంది. నీకు అనవసరం అని మహా అంటుంది. చదువురాని సీతను ఆఫీస్కి ఎలా తీసుకువెళ్ళాలి అని అర్చన అడుగుతూ ఉంటుంది. జన అయితే నువ్వు ఎందుకు సీతను వెనకేసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. మరి మధుని మీరు వెనకేసుకొస్తున్నారు కదా, కావాలంటే మీరు మధుని నెత్తిన పెట్టుకోండి, నా జోలికి వస్తే మాత్రం ఈసారి చెంపతబ్బ కాదు చొప్పుతో కొడతాను. నువ్వు విన్నది నిజమే అన్నయ్య, సీతకి దీనికి అస్సలు పోలిక లేదు, సీతకి శూర్పణఖకి ఉన్నంత తేడా ఉంది సీతకిను మధుకి అని చెప్పి మరీ వెళ్తుంది. ఇక మహా అయితే డోంట్ ఫీల్ బ్యాడ్ మధు, ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంది, నువ్వు బాధపడకని అందరూ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక రామ్ అయితే సీత నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తూ ఉంటాడు. మహా ఆఫీస్కి వెళ్ళేసరికి తన క్యాబిన్లో తన చైర్లో ఎవరో అటువైపుకి తిరిగి కూర్చొని ఉంటారు. ఇక మహా అయితే మధు అనుకుంటుంది, మధుమిత నా చైర్లో ఉన్నావు, నువ్వు ఇలాగా కూర్చున్నందుకు నా చైర్లో నాకు చాలా హ్యాపీగా ఉంది, నా తర్వాత నువ్వే ఈ సీట్లో కూర్చోవాలి, ఆ స్థానం నీదే, ఒకసారి ఫేస్ ఎట్టి చూపించు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సీత తిరిగి ఫేస్ చూపిస్తుంది. ఎవరు నువ్వు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను అత్తయ్య సీతను అని చెప్పగానే షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఇక సీత అంటుంది, ఎలా ఉంది ఈ సీత అవతారం అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి, దిష్టి బొమ్మకి ప్యాంటు షర్ట్ లాగా ఉంది, ఎంత ధైర్యం ఉంటే నా చైర్లో కూర్చుంటావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంట్లో నీ ఈజీ చైర్లోనే కూర్చున్నాను, ఇది ఒక లెక్క అని సీత అనటంతో మహాకి చాలా కోపం వస్తుంది. ఈ చైర్లో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలని చెప్తుంది. మరి మా అక్క కూర్చోవచ్చు అన్నారు, మీ తర్వాత మా అక్క స్థానం అన్నారు, తనకి ఉన్న అర్హత ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మీ అక్క చదువుకుంది అని మహాలక్ష్మి చెప్పడంతో అంతకంటే ఎక్కువ అర్హత నాకుంది, మామ కట్టిన తాళి అని చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, మీ పల్లెటూరులో పశువుల మెడలో కూడా ఉంటాయి ఇలాంటి తాళ్ళు అని చెప్పడంతో సీత అంటుంది, మావయ్య మీ మెడలో కట్టింది కూడా ఈ తాళి అత్తయ్య, ఈ తాళితోనే ఈ ఇల్లు ఆస్తి సొంతం చేసుకున్నారు, ఇప్పుడు మామ కట్టిన ఈ తాళితోనే మీ స్థానంలోకి నేను రాబోతున్నా, మీ తర్వాత కాదు మీరు ఉండగానే వస్తాను, మిమ్మల్ని గిరా తిప్పేస్తాను అని చెప్పడంతో మహాలక్ష్మి ఎందుకు వచ్చావు ఆఫీస్కి అని అడుగుతూ ఉంటుంది. వర్క్ చేయడానికి వచ్చాను, ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యాను స్టోర్ మేనేజర్గా అని చెప్తూ ఉంటుంది. ఎవరిచ్చారా జాబ్ అని అడగటంతో ఒకరిచ్చేదేంటి నేనే తీసుకున్నాను, చలపతి బాబాయ్ స్టోర్ మేనేజర్ జాబ్ ఖాళీగా ఉందని చెప్పారు, నేను జాయిన్ అయిపోయా అని అనటంతో మహాలక్ష్మి నీ సంగతి చెప్తా అని సీత చేయి పట్టుకొని మీటింగ్ జరిగే చోటుకి తీసుకొని వెళ్తుంది. అక్కడ రామ్, మధు, జన అందరూ ఉంటారు. రామ్ అయితే ఎవరి అమ్మాయి అని అడుగుతూ ఉంటాడు. నేను మామ సీతను అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా సీతని చూసి షాక్ అయిపోతారు. అలా నుంచొని చూస్తూ ఉండగా మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అని సీత అంటుంది.
ఈ గెటప్ ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఆఫీస్ గెటప్ మామ, స్టోర్ మేనేజర్గా ఈరోజే జాయిన్ అయ్యానని చెప్తూ ఉంటుంది. ఎవరిచ్చారు జాబ్ అని గిరి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మహాలక్ష్మి మా అన్నయ్య ఇచ్చాడట అని చెప్పడంతో నేను ఇవ్వలేదు చెల్లాయ్, ఖాళీగా ఉందని చెప్పాను, ఇంత త్వరగా ఫిలప్ చేస్తుంది సీత అని అనుకోలేదు అని చెప్పడంతో ఇక మహా అంటుంది, ఆ పోస్ట్ ఖాళీగా ఉంటే జాయిన్ అయిపోతావా, ఏం తెలుసని నీకు స్టోర్ మేనేజర్గా జాయిన్ అయ్యావు, నీకు అసలు దాని అర్థం తెలుసా, తల్లో పేలు చూడటం వంట చేయటం అనుకుంటున్నావా అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక అప్పుడు సీత అంటుంది, ఎందుకు తెలీదు, స్టోర్ మేనేజర్ అంటే ఏం అవసరం ఉన్నాయో ఏం అవసరం లేవో స్టాక్ ఎంత ఉందో అన్నీ చూసుకోవటం, వంటిట్లో ఉండే ఆడదానికి ప్రతి ఆడదానికి దీని విలువ తెలుసు, ఏం చేయాలో స్టోర్ మేనేజర్గా తెలుస్తుంది అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక ఆఫీస్లో మహాలక్ష్మిని ఒక ఆట ఆడిస్తుందా సీత, చూద్దాం.